భూ బకాసురుల లిస్టు త్వరలో బయటపెడతామన్నారు మంత్రులు. ఎవరైనా ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. మేనిఫెస్టోలో లేకున్నా యువత కోసం రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చామని చెప్పారు మినిస్టర్స్. ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు మంత్రులు. మేనిఫెస్టోలో లేకుండా యువతకు ఉపాధి కల్పించడంలో స్కిల్ డెవలప్మెంట్ అమలు చేస్తున్నామని చెప్పారు. సూర్యాపేటలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో మెరుగైన అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని కలెక్టర్లను కోరారు మంత్రులు. తెలంగాణ జనాభాలో ప్రతి ఒక్కరికి బీపీఎల్ కానీ బిలో పవర్టీ లైన్ కానీ అబోవ్ పవర్టీ లైన్ కానీ ఏదో ఒకటి రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. బియ్యంతో సహా రేషన్లో ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇలా రాజీవ్ యువ వికాసం ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి 65 ఐటీఐలని ఏ విధంగా మోడలైజ్ చేసి స్కిల్ వాళ్ళకు నేర్పించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. గతంలో మీకు సరైన డైరెక్షన్ లేకపోవడం, కొంత పరిపాలనా విధానాల్లో నిర్లిప్తత, నాకెందుకు అనే భావన, అందరం వదిలేసినటువంటి వ్యవస్థలు కొద్దిగా నిర్వీర్యమైన మాట వాస్తవం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 144 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఎవరికైనా అర్హత లేకుండా ఇల్లు వచ్చినా అది క్యాన్సిల్ అవుతుందన్నారు పొన్నం. ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలలలో మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుందనే మాట సందర్భంగా పరిగెత్తారు. పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరు ఎవరికి 1 రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీల్లేదు. త్వరలో భూబకాసురుల వివరాలు బయటపెడతామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో నిర్వహించిన చిట్ చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. జూన్ 3వ తేదీ నుంచి ఎంఆర్ఓ స్థాయి అధికారులు గ్రామాల్లోకి వచ్చి భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని చెప్పారు. త్వరలో అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి పేదలకు పట్టాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. సాదా బైనమా దరఖాస్తులు 9,26,000 ఉన్నాయని చెప్పారు. సాదా బైనమాపై కోర్టులో స్టే ఉందన్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందని అనుకుంటున్నట్లు తెలిపారు పొంగిలేటి. కవిత సమస్య టీకప్పుల తుఫాన్ లాంటిదన్నారు పొంగిలేటి. కవిత కాంగ్రెస్ లోకి వచ్చే అంశంపై మాట్లాడేంత పెద్ద నాయకుడిని కాదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పాలనలోనే పేదలకు ఇల్లు వస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమన్నారు. వరంగల్లో పర్యటించారు మంత్రి కొండా సురేఖ. అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్ కూడా అన్ని కూడా సమానంగా చూస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మరి వెంటనే మంజూరీ ఇస్తూ కలెక్టర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. మేయర్ గారు కూడా సహకరిస్తా ఉన్నారు. అడవులు లేకుంటే మానవ జాతికి మనుగడ లేదన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ లో పీఎం జన్మన్ పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాలు నిర్వహించిన వర్క్షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిర్సా ముండా, కొమరం భీములను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆదివాసీల హక్కులు కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క. ఈ పీఎం జన్మన్ ప్రోగ్రాం కింద కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవీటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు గాని, రోడ్స్ ఫెసిలిటీస్ గాని, స్కూల్స్ గాని, మరి అంగన్వాడీ సెంటర్స్ గాని, హౌసింగ్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుని ఇంకా కొంత సపోర్ట్ సెంటర్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. స్త్రీనిధి సంస్థ మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. స్త్రీనిధిలో త్వరలో నియామకాలు చేపడతామని చెప్పారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వైపు మహిళలు వెళ్లకుండా సెర్ఫ్, మెప్మా, స్త్రీనిధి కృషి చేయాలన్నారు సీతక్క. ఎలాంటి వడ్డీ వేధింపులు లేకుండా ప్రభుత్వమే మహిళలకు రుణాలిస్తుందని చెప్పారు. స్త్రీనిధిని మరింత బలోపేతం చేస్తామన్నారు. హైదరాబాద్ స్త్రీనిధి కార్యాలయంలో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 46వ మేనేజింగ్ కమిటీ నిర్వహించిన సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పాలన అధికారుల ఫలితాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ర్యాంకులను విడుదల చేసింది. మొత్తం 3,550 మంది ఎంపికయ్యారు. త్వరలో నియామక పత్రాలు అందించనున్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించనుంది ప్రభుత్వం. గ్రామంలో భూ సమస్యలపై సర్కార్ దృష్టి పెట్టింది.